వెల్కమ్ టు మ్యాగ్జిన్ స్టోరీ. తమది కాని దేశంలో తమకు లేని అధికారాలను చేతిలోకి తీసుకుని ఓ దేశ అధ్యక్షుడినే ఉరితీసి చంపేసింది అగ్రరాజ్యం అమెరికా. అమెరికా చేసిన ఘోరానికి బ్రిటన్ వంతపాడింది. ఇద్దరు కలిసి 9 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబర్ 30న ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ఉరితీసి చంపేశారు. ఇరాక్లో జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని భయపెట్టారు. మొత్తం మానవాళిని మట్టుబెడతామని చెప్పి సద్దాంపై అబద్ధాల ప్రచారం చేశారు. చివరకు ఏకపక్షంగా సద్దాంను హతమార్చారు. చమురు దేశంపై ఆధిపత్యం కోసం తమ మాటను ఖాతరు చేయని సద్దాంకు గుణపాఠం చెప్పేందుకోసం అగ్రరాజ్యం అన్ని నిబంధనలకు పాతేస్తుంది. క్షమించరాని నేరాలకు పాల్పడింది అగ్రనేరం. దీనిపై ఇవాల్టి మ్యాగ్జిన్ స్టోరీ. అమెరికా, బ్రిటన్లు అంతర్జాతీయంగా ఓ ఘోరానికి తెగబడ్డాయి. తామే న్యాయమూర్తులు అన్నట్టు ఆ రెండు దేశాల అధినేతలు వ్యవహరించారు. అగ్రనేరం గురించి తెలుసుకునే ముందుగా అసలు సద్దాం జీవితం గురించి తెలుసుకోవాలి. సద్దాం అంటేనే ప్రతిఘటించేవాడని అర్థం. ఇలాంటి శత్రువు ఎదురుపడినా నిర్భయంగా ఎదురు నిలవడమే అజెండాగా పెరిగాడు సద్దాం హుస్సేన్. ఓ చిన్న గ్రామంలో పుట్టి దేశాన్నేలే స్థాయికి ఎదిగాడు సద్దాం హుస్సేన్. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు సద్దాం. సద్దాం ఈ పేరు వినబడితే చాలు ఇరాక్ ఇప్పటికీ ఉలిక్కి పడుతుంది. ఇరాకీ యువతకి అయితే సద్దాం ఇప్పటికీ పెద్ద హీరోనే. ఇరాక్లోని టిక్రిత్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామంలో పుట్టాడు సద్దాం. అతని పూర్తి పేరు సద్దాం హుస్సేన్ అబ్దల్ మజీద్ అల్ టిక్రిత్. సద్దాం అంటే ప్రతిఘటించేవాడని అర్థం. అంటే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటాడని అర్థం. సద్దాంకి ఈ పేరు అమ్మే పెట్టింది. తన కొడుకు పెద్దయ్యాక నిజంగా ప్రపంచాన్నే శాసించే అమెరికాను కూడా ఎదుర్కొంటాడని ఆమెకు తెలియకపోవచ్చు, కానీ తల్లి ప్రేమతో ఆమె ఆ పేరు పెట్టుకుంది. ఇక అల్ టిక్రిత్ అనేది సద్దాం తాత పేరులోనిది. అల్ టిక్రిత్ అంటే పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యేదాకా టిక్రిత్లోనే ఉన్నాడని అర్థం. సద్దాం పుట్టడానికి 6 నెలల ముందే తండ్రి ఇంట్లోంచి పారిపోయాడు. సద్దాం పుట్టిన వెంటనే అతని సోదరుడు చనిపోయాడు. సద్దాం పసికందుగా ఉండగానే తల్లి మరో పెళ్లి చేసుకుంది. సద్దాంను తన సోదరుడు ఖైరల్లాతో పంపేసింది. అలా మేనమామ ఖైరల్లా ఇంట్లో ఉంటూ పెరిగాడు సద్దాం. బాగ్దాద్లోనే చదువు. 20 ఏళ్ల వయసులో చదువుకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు సద్దాం. పాన్ అరబ్ బాత్ పార్టీలో చేరాడు. సద్దాం బాత్ పార్టీలో చేరిన ఏడాదికే కాసిం నేతృత్వంలోని ఇరాక్ ఆర్మీ ఫైసల్ ప్రభుత్వాన్ని గద్దెదింపింది. కాసిం ఇరాక్ అధిపతి అయ్యాడు. అయితే కాసిం విధానాలు నచ్చక ప్రభుత్వంలోని బాత్ పార్టీ రెబెల్స్ కాసింను హతమార్చడానికి ప్లాన్ వేశారు. 1959లో కారులో వెళుతోన్న కాసింను కాల్చి చంపాలని అనుకున్నారు. నూనూగు మీసాల సద్దాం ముందుగా కాసిం వెళుతోన్న కారుపై కాల్పులు జరిపాడు. అయితే అనుభవం లేకపోవడంతో టార్గెట్ అందుకోలేకపోయాడు. కాసిం బదులు అతని అనుచరుడు మరణించాడు. కాసింకు భుజంపై గాయాలయ్యాయి. కాసిం చనిపోయాడనే అందరూ అనుకున్నారు. అయితే అతను ప్రాణాలతో ఉన్నాడు. కాసిం మరణించాడన్న భయంతో సద్దాం దేశం వదిలి సిరియా పారిపోయాడు. కాసింపై హత్యాయత్నం చేసిన మిగతా 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు సద్దాం పైన మరణశిక్ష విధించారు. అయితే ఎందుకోగాని ఆ శిక్ష అమలు కాలేదు. కాసింను కుర్చీ నుంచి దించడానికి అమెరికా గూఢచార సంస్థ CIA వ్యూహరచన చేస్తోంది. 1963లో తిరుగుబాటుదారులతో కలిసి ఆర్మీ కాసింను అధికారం నుండి తప్పించింది. ఆ సమయంలోనే సద్దాం తిరిగి ఇరాక్లో అడుగుపెట్టాడు. వచ్చిన వెంటనే అతన్ని అరెస్టు చేశారు. 1966 వరకు సద్దాం జైల్లోనే ఉన్నాడు. కాసిం స్థానంలో అబ్దుల్ సలాం ఆరిఫ్ దేశ పగ్గాలు చేపట్టాడు. అయితే 1966లో ఆరిఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందాడు. అబ్దుల్ రెహమాన్ ఆరిఫ్ దేశానికి కొత్త నేతగా అవతరించాడు. జైలు నుంచి విడుదలైన సద్దాం 1968లో ఆరిఫ్ను గద్దెదింపే తిరుగుబాటులో పాల్గొన్నాడు.
అహ్మద్ హసన్ అల్ బాకర్ దేశాధ్యక్షుడయ్యాడు. సద్దాం డిప్యూటీ లీడర్ అయ్యాడు. బాత్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చెయ్యాలని సద్దాం కృతనిశ్చయంతో ఉన్నాడు. చీటికి మాటికి తిరుగుబాట్లు, వెన్నుపోట్ల ద్వారా బాత్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరూ గద్దెదింపే వీలే ఉండకూడదని సద్దాం అనుకున్నాడు. అందుకోసం ఓ బృహత్తర ప్రణాళికే రూపొందించుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ముందుగా కోట్లాది మంది దేశ ప్రజల మనసులు గెలవాలని సద్దాం డిసైడ్ అయ్యాడు. అమెరికా చెప్పినట్లు తల ఊపితే ఓకే, అమెరికానే బేఖతరు చేస్తే మాత్రం యమ డేంజర్. సద్దాం విషయంలో అమెరికా చేసింది అదే. ఇరాన్ వార్లో సద్దాం హుస్సేన్ కు ఆయుధాలు కూడా సరఫరా చేసిన అమెరికా ఆ తర్వాత సద్దాం తన చెప్పు చేతుల్లో ఉండడేమో అన్న అనుమానం రాగానే సద్దాంని టార్గెట్ చేసింది అమెరికా. తమది కాని దేశానికి వెళ్లి తమది కాని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఓ దేశ అధ్యక్షుని అన్యాయంగా హతమార్చింది అగ్రరాజ్యం అమెరికా. అరబ్ దేశాల రక్షకుడిగా సద్దాం ఎదిగిపోవడం అమెరికాకు నచ్చలేదు. చమురు దేశాలపై తమ పట్టు ఎక్కడ సడలిపోతుందోనని అమెరికా భయపడింది. అంతవరకు సద్దాంకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చి వెన్నుదన్నుగా ఉన్న అగ్రరాజ్యం అమాంతం సద్దాంపై శత్రుత్వం పెంచుకుంది. ఆత్మాభిమానం కలిగిన సద్దాం అమెరికాకు భయపడలేదు, తలవంచలేదు. అది అమెరికాకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఎలాగైనా సరే సద్దాంపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయింది. This is not, as Saddam Hussein would have it, the United States against Iraq. It is Iraq against the world. ఇరాక్లో అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయన ఆయుధాలు, నెర్వ్ గ్యాస్, ఆంథ్రాక్స్లు ఉన్నాయని అమెరికా ప్రచారం మొదలుపెట్టింది. దానికి తోడు దొంగ బ్రిటన్ తోడైంది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్లు సద్దాం హుస్సేన్ను ప్రపంచ దేశాల దృష్టిలో బోనులో నిలబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ఇరాక్లో జీవరసాయన ఆయుధాలు ఉన్నాయో లేదో పరిశీలించడానికి ఐక్యరాజ్య సమితి బృందాలను పంపారు. తమ దేశంలో అలాంటి ఆయుధాలు లేనే లేవని సద్దాం హుస్సేన్ నెత్తి నోరు బాదుకున్నారు. అయినా అమెరికా తగ్గలేదు. You take your hand off my inspector now. I have inspection from my జీవ రసాయన ఆయుధాలతో ప్రపంచాన్నే విధ్వంసం చేస్తారని అమెరికా భయపెట్టింది. మానవాళిని రక్షించడం కోసం ఇరాక్ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా యుఎన్ కౌన్సిల్ కు విజ్ఞప్తి చేసుకుంది అమెరికా. మొత్తానికి ఇరాక్ పై చర్యలకు అమెరికాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యుఎన్ కౌన్సిల్. We cannot stand by and do nothing while dangers gather. We must stand up for our security and for the permanent rights and the hopes of mankind. By heritage and by choice, the United States of America will make that stand. 2003 మార్చి 17న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్తో పాటు అతని ఇద్దరు కుమారులు ఇరాక్ను వదిలి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. All the decades of deceit and cruelty have now reached an end. Saddam Hussein and his sons must leave Iraq within 48 hours. Their refusal to do so will result in military conflict. మార్చి 20న అమెరికా సైన్యం ఇరాక్లో పేట్రేగిపోయింది. డెడ్ లైన్ పూర్తి అయినా సద్దాం ఇరాక్ వీడకపోవడంతో ఇరాక్పై అమెరికా విరుచుకుపడింది. సద్దాం తలదాచుకొని ఉంటాడనుకున్న అన్ని ప్రాంతాలపైన బాంబులతో, క్షిపణులతో దాడులు చేశారు. ఏప్రిల్ 9న అమెరికా సైన్యం బాగ్దాద్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. నగరంలోని సద్దాం హుస్సేన్ విగ్రహాలను అమెరికా సైన్యం నేలకూల్చింది. అక్కడి నుంచి సద్దాం కోసం వేట తీవ్రతరమైంది.
2003 జూలైలో ఓ భవనంలో దాగి ఉన్న సద్దాం కుమారులు మనవడితో పాటు గార్డును అమెరికా సైన్యం కాల్చి చంపేసింది. టిక్రిత్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో సద్దాం తలదాచుకున్నాడని సద్దాం వైరి వర్గం ఇచ్చిన సమాచారంతో 600 మంది అమెరికా సైనికులు అటు దూసుకుపోయారు. ఓ చిన్న ఇంటిలో నేల మాలిగలో తలదాచుకున్న సద్దాం హుస్సేన్ను డిసెంబర్ 13న సైన్యం అదుపులోకి తీసుకుంది. విపరీతంగా గడ్డం పెరిగిపోయి ఉన్న సద్దాంపై హత్యా నేరాలు మోపిన అమెరికా న్యాయ విచారణకు ఆదేశించింది. In the history of Iraq, a dark and painful era is over. A hopeful day has arrived. All Iraqis can now come together and reject violence and build a new Iraq. దీనిపై సద్దాం మండిపడ్డారు. తన దేశంలో తానింకా అధ్యక్ష పదవిలో ఉండగానే ఎవరో పరాయి దేశం వారు వచ్చి తనను నిర్బంధించడం, విచారణకు ఆదేశించడంపై సద్దాం నిప్పులు చెరిగారు. كل أذى أصيب به عراقي أنا قلبي يوجعني مثل ما يوجعه مو خوفا لا منه ولا من أي بشر أنا بس من الله خاف وإنما هذا هو شعوري فأي شيء أذى حصل على السادة اللي تحدثوا هو خطأ. కానీ అత్యంత దారుణంగా సద్దాంను నిర్బంధించిన అమెరికా మాత్రం సద్దాం విచారణ బాధ్యతను తాత్కాలిక ఇరాక్ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే రిమోట్ మాత్రం అమెరికా చేతిలోనే ఉంచుకుంది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్ కు మరణ శిక్ష అమలు చేశారు. అమెరికాను ఎదిరించినందుకు, అమెరికానే భేఖాతరు చేసినందుకు, స్వతంత్రంగా పాపులర్ అయిపోయినందుకు సద్దాం హుస్సేన్ కు మరణశిక్ష విధించింది అమెరికా. విషాదం ఏంటంటే ఇరాక్లో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించిన ఐక్యరాజ్య సమితి బృందానికి అసలు ఇరాక్లో ఎక్కడా కూడా అమెరికా ఆరోపించిన జీవ రసాయన ఆయుధాలు కానీ, అణ్వస్త్రాలు కానీ, ఆంథ్రాక్స్ కానీ దొరకనే లేదు. అంటే లేనిదాన్ని ఉన్నట్లు బుకాయించి అమెరికా, బ్రిటన్లు కలిసి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి ఓ దేశ అధ్యక్షుణ్ణి దురన్యాయంగా చంపేశాయన్నమాట.